So write down seventh problem. Two poles of equal heights are standing opposite to each other on either side of the road, which is 150 feet wide from a point between them on the road. The angles of elevation of the top of the poles are 60 degree and 30 degree respectively. Find the height of the poles and the distance of the point from the poles. So write down the question. Okay, two poles of equal height standing opposite to each other on either side of the road. So BD is the road, either side of the road, two equal poles and AB, CD. Rendu kuda equal. So for example, AB pole 10 meters unte CD pole kuda 10 meters undali. Why? Because two are given only equal pole, equal height of the poles standing on either side of the road, which is 150 feet wide. సో ఎంత వెడల్పు, ఫీట్ మీన్స్ వెడల్పు, 120 ఫీట్ డిస్టెన్స్ ఉంది. సో బి నుంచి డికి అంటే ఒక పోల్కి ఇంకొక పోల్కి డిస్టెన్స్ 120 ఫీట్స్ ఉంది. ఓకే, నెక్స్ట్ ఫ్రమ్ ఏ పాయింట్ బిట్వీన్ దేమ్ ఆన్ ద రోడ్. ఈ బిడి మధ్యలో అంటే రెండు పోల్స్ మధ్యలో ఎక్కడో ఒక చోట ఒక పాయింట్ గా డిక్లేర్ చేయండి. ఈ అనే పాయింట్ డిక్లేర్ చేస్తున్నా. సో బిట్వీన్ దేమ్. సో నెక్స్ట్ ఫ్రమ్ ఏ పాయింట్ ఈ బిట్వీన్ దేమ్ ఆన్ ద రోడ్. ఈ అనే పాయింట్ రోడ్ మధ్యలో పెట్టే అంటే బిట్వీన్ వాటి మధ్యలో ఉంచండి ఎక్కడో చోట. ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ది టాప్ ఆఫ్ ది పోల్స్ ఆర్ 60 డిగ్రీ అండ్ 30 డిగ్రీ. సో ఫస్ట్ పోల్ యొక్క టాప్ నుంచి ఒక ఈ పాయింట్కు, దిస్ పాయింట్, ఈ పాయింట్కు 60 డిగ్రీ యాంగిల్ చేస్తుంది. ఇంకొక పోల్ కూడా టాప్ నుంచి సేమ్ అనదర్ పోల్ సిడి ఇక్కడ కూడా టాప్ నుంచి ఇంకొకటి 30 degrees యాంగిల్ చేస్తుంది. 30 degrees యాంగిల్. ఓకే, సో ఫైండ్ ద హైట్ ఆఫ్ ది పోల్. ఫస్ట్ క్వశ్చన్, ఫైండ్ ద హైట్ ఆఫ్ ది పోల్స్. ఫైండ్ ద హైట్ ఆఫ్ ది పోల్ అంటే ఫస్ట్ పోల్ హైట్ సేమ్ హెచ్. ఇక్కడ హెచ్ మీటర్స్ ఉందంటే ఇక్కడ కూడా హెచ్ మీటర్స్ ఉంటుంది. నెక్స్ట్ రెండవ క్వశ్చన్, డిస్టెన్స్ ఆఫ్ ది పాయింట్ ఫ్రమ్ ద పోల్స్. ఒక పోల్ నుంచి డిస్టెన్స్ ఎంత అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత, ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత బిట్వీన్ ద పోల్స్. సో బి నుంచి ఏకి ఎంత డిస్టెన్స్ ఉంది, ఈ నుంచి డికి ఎంత డిస్టెన్స్ ఉంది. సో ఫస్ట్ బి నుంచి ఈకి ఎంత డిస్టెన్స్ ఉందో తెలుసు, ఎక్స్ ఫీట్స్ అనుకుంటున్నా. రిమైనింగ్ డిస్టెన్స్ ఎంత ఉంటుంది, టోటల్ అబ్జర్వ్ చేస్తే 120. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 20 meters డిస్టెన్స్ ఉంది అనుకుంటా. ఇక్కడ ఎంత ఉంటుంది, 100 meters. వై? బికాస్ టోటల్ 120లో నుంచి 20 సబ్ట్రాక్ట్ చేసాం కాబట్టి 100. ఇక్కడ కూడా టోటల్ 120లో నుంచి ఎక్స్ పార్ట్ ను సబ్ట్రాక్ట్ చేస్తున్నాం, ఫీట్. ఓకే, సో బోత్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ టూ రైట్ యాంగిల్స్ ట్రయాంగిల్స్ ను అబ్జర్వ్ చేయొచ్చు. సో ఏబిఈ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఈక్వల్ పోల్ కాబట్టి హెచ్, ఇక్కడ హెచ్ ఎక్స్ ఫీట్స్. రెండవ ట్రయాంగిల్ అబ్జర్వ్ చేస్తే ఇలా ఉంది. ఇక్కడ సిడిఈ రెండవ పోల్. ఇక్కడ చూస్తే హెచ్ 120 minus ఎక్స్. సో వాట్ ఈస్ అబ్జర్వ్, బోత్ ఆర్ హైట్స్ ఆర్ సేమ్. సో హెచ్ ఈక్వల్ చేస్తే హెచ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తావో అందులో సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే, ఫస్ట్ డ్రా ద డయాగ్రామ్. ఫస్ట్ డ్రా ద డయాగ్రామ్. ఓకే, width of the road BD is equal 120 feet. Angle of elevation of the top of the first pole. So B total BD 120 feet. The angle of elevation of the top of the first pole 60 degree and angle of elevation of the top of the second pole is 30 degree. Height of the each pole అంటే ఈక్వల్ హైట్స్ ఉంది అంటే AB ఎంత ఉందో CD అంతే ఉంది. సో height of each pole AB equal CD equal h meters. So first the distance of the point from the first pole BE is equal x feet అనుకున్నాం. నెక్స్ట్ సెకండ్ పోల్ ను 120 minus x feet అనుకున్నాం. ఓకే, సో వాట్ ఈస్ ద రైట్ డౌన్, ఫైండ్ అవుట్ ద h ఫైండ్ అవుట్ చేయాలా, x ఫైండ్ అవుట్ చేయాలా. సో x లో సబ్స్టిట్యూట్ చేయాలి 120 minus x. సో ఫైండ్ అవుట్ చేయాల్సింది. సో ఫస్ట్ h మీటర్స్. సో హైట్ ఆఫ్ ది ఈచ్ పోల్ ఫైండ్ అవుట్ చేయాలి అండ్ లెట్ ద డిస్టెన్స్ ఆఫ్ ది పాయింట్ ఫ్రమ్ ఫస్ట్ పోల్ ఫైండ్ అవుట్ చేయాలి అండ్ 120 minus x అంటే సెకండ్ పోల్ డిస్టెన్స్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈ 3 ప్రాబ్లమ్స్ ఫైండ్ అవుట్ చేయాలి. సో h కనుక్కోవాలి, x కనుక్కోవాలి. ఓకే, రైట్ డౌన్.
First, in triangle ABE, tan theta is equal opposite side by adjacent side. ABE triangle తీసుకున్నాను. So this is a angle opposite గా ఉండేది opposite side adjacent side. Tan 60 degree is equal opposite side h by x. So tan 60 how much? Root 3 is equal h by x. So cross multiplication, root 3x equal to h. So h equal to root 3x. So reverse rasna. Equation number 1. So next, in triangle CDE, so theta opposite side by adjacent side, tan 30 degree, so opposite side h by 120 minus x, tan 30 1 by root 3 is equal h by 120 minus x, cross multiplication, root 3 into h is equal 1 into 120 minus x. So cross multiplication, root 3 into x equal to 1 into 120 minus x. So x equal to 120 minus x by root 3. So both are x from 1 and 2. So taking 1 and 2, both are equal to x from 1 and 2. So this is x equal to root 3x, x equal to 120 minus x by root 3. Both are equal. Root 3x is equal to 120 minus x by 3. So write down root 3. Write down. Okay. So just division is transferring to left side. Root 3 into root 3. X is equal 120 minus x. So root 3 into root 3, 3. X equal to 120 minus x. So 3x minus x is transferring left side, plus x is equal to 120. 4x equal to 120. X equal to 120 by 4. Cancellation. 4 1 ja, 4 3 ja. So x equal to how much? 30. The distance of the first pole. The distance of the first pole. Okay, x equal to 4 1 ja, 4 3 ja, 12 0. The distances of the point from the first pole. X anukunnam, x equal ఎంత వచ్చింది 13 feet. X value 13 feet. The second pole distance, and the distance of the pole from the second pole, so 120 minus x feet. So 120 minus x. So how much value? 120 minus x. So 120 x value 30. So 120 minus 30 how much? 90 feet. Next remaining, which one find out? Height of the poles equal each pole. So from first equation is taken. So what is h equal to root 3 into x. So root 3 into x value how much? 30. So 30 root 3. So 30 root 3 is correct answer. Or 13 into 1.732 value. So substitute value. 3 though. 3 2 ja 6. 3 3 ja 9. 3 7 ja 21. 3 1 ja 3 1. So 0. After how many decimal? 3 points. So height of the pole. Height of each pole. 51.96 meters. Okay. Last 0 is not taken. Right up. So just correction, height of the each pole 51.96 feet. Write down the next problem. 8th problem. The angle of elevation of the top of a tower from 2 points at a distance of 4 meters and 9 meters. Find the height of the tower from the base of the tower and in the same straight line. With it or complementary. Please underline complementary. Write down question. So important question. The angle of elevation of a top of tower from the 2 points distance of 4 meter and 9 meters. So in the ground, this is a AB tower. AB means tower.
So the angle of elevation of top of tower. So 2 points at a distance of 4 meters and 9 meters. So 2 points is taken. 1 point is taken C. Another point is taken D. 2 points is taken. So first point, the angle of elevation. Okay. The angle of elevation of top of tower from 2 point distance of 4 meter. This is the first point distance. How much distance? 4 meters distance. How much distance? First point ko 4 meter distance undi. Second point D. Second point distance. Second point. How much distance? B nunchi తీసుకోవాలి. Second point distance 8 meters distance. Okay. So 9 meters distance. Next, from the base of the tower nunchi తీసుకోవాలి. Okay. Find the height of the tower from the base of the tower. Find height of the tower is not taken. Find let x. Height of the tower is x. From the base of the tower and in the same straight line with the complementary. So what are the angles is taken? Complementary angles is taken. The angle of elevation. But angle of elevation తీసుకోవాలా? Top of the tower నుంచి first point C కి. First point C. How much angle of elevations? Complementary angles are is taken. First, what is the complementary angle? Sum of taking two angles, angle C, angle D. With two are complementary angles. Sum of two angle is 90 degree. So what is the first angle? Let C is equal theta degree. Angle C is taking theta degree. How much angle D value? So theta plus angle D equal to 90. Angle D is equal 90 minus theta is taken. 90 minus theta is taken. So taken 90 minus theta. Okay. So theta and 90 minus theta are complementary angles. So AB is the height of the tower and taking any 2 points on the straight way. C, D are taking 2 points. So the angles are complementary angles. Angle of elevation is not 30 degree, 60 degree valedu, complementary annaru. Kanuka okati theta anukunna inkoti automatically 90 minus theta is taken. So find the height of the tower. So draw the diagram first. Okay. Let height of the tower AB equal to h meters. Angle of elevation of top of the tower from the 2 points. Angle of elevation taking theta and 90 minus theta. Let BC equal how much? 4 meter. BD equal 9 meters. Okay. So what is the find out? H. First taking right triangle. How much? ABC is taking right triangle is taking H4. So next another one is taking. So angle is theta. Next angle 90 minus theta. Same ABD. So ikkada H 9 meters. So both are common. Find both are common height. Okay. Write down. So tan theta equal opposite side by adjacent side. So where theta means theta ne ikkada. Angle and the theta. This is the opposite side. H by 4. So tan theta is equal x by 4. Equation number 1. Next tan. What is the value of theta? Means 90 minus theta. Where 90 minus theta is taken. 90 minus theta. H by 9. So clear, observe. Tan of 90 minus theta, how much? Cot theta. Tan of 90 minus theta means cot theta is equal h by 9. So tan theta, how to write? 1 by tan theta is equal h by 9. So tan theta is, cot theta is reciprocal of tan theta. So cross multiplication. So reverse, reverse. Tan theta by 1 is equal 9 by h. Tan theta by 1 means tan theta is equal 9 by h. Equation number 2.
So what is observed from 1 and 2? Tan theta equal h by 4. Second equation, tan theta equal 9 by x. Okay. So tan of 90 minus theta h by 9. Tan of 90 minus theta cot theta. Cot theta is reciprocal of 1 by tan theta equal h by 9. So reverse chestuna. Tan theta by 1. This is reverse avutundi. 9 by h. Tan theta equal 9 by h. Write down. H by 4 equal 9 by h. Cross multiplication. H into x equal to 4 into 9. H into x. H square is equal 4 9 ja 36. H equal root of 36. Square is transposing right side. Square root. Root of 36 means 6. What is 6? X means. What is h? Height of the tower. Height of the tower. So very important. 6 meters height of the tower. Okay. Write down. The angle of elevation of a jet plane from a point A on the ground is 60 degree. After a flight of 15 seconds, the angle of elevation changes to 30 degree. If the jet plane is flying at a constant height of 1500 root 3 meter, find the speed of the jet plane. So write down the question. So the angle of elevation of a jet plane from a point A on the ground is 60 degree. The angle of elevation of jet plane from a point A వద్ద angle of ఉంది. సో A నుండి జెట్ ప్లేన్. సో జెట్ ప్లేన్ ఎక్కడ ఉంటుంది? సో పైన ఉంటుంది. సో పైన ఎక్కడనో ఎగురుతూ ఉంటుంది ఇక్కడ. సో దిస్ ఇస్ ద జెట్ ప్లేన్ అనుకుంటే ఇక్కడ ఎక్కడనో ఉంటుంది. A ఇస్ ద గ్రౌండ్. గ్రౌండ్ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ జెట్ ప్లేన్ అనుకుంటున్నా. సో జెట్ ప్లేన్. సో జెట్ ప్లేన్ ఎక్కడ? పైనే ఉంటుంది. సో ఆ జెట్ ప్లేన్ నుంచి గ్రౌండ్ కు కరెక్ట్ గా 60 డిగ్రీస్ యాంగిల్ చేస్తుంది. హౌ మచ్ యాంగిల్? 60 డిగ్రీస్ యాంగిల్ చేస్తుంది జెట్ ప్లేన్. సో ఆఫ్టర్ ద ఫ్లైట్ ఆఫ్ 15 సెకండ్స్ ఇక్కడ ఉన్న జెట్ ప్లేన్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ జెట్ ప్లేన్ ఇక్కడ ఉన్న జెట్ ప్లేన్ 15 సెకండ్స్ తర్వాత ఇక్కడనే ఉంటుందా? ఉండదు, ముందుకు వెళ్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇంత ముందుకు వెళ్ళింది అనుకుంటున్నా. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇంత ముందుకు వెళ్ళింది జెట్ ప్లేన్. ఓకే, జెట్ ప్లేన్ ఇంత ముందుకు వెళ్ళింది. సో ఇక్కడ కూడా జెట్ ప్లేన్ ఉంది. సో ఎన్ని సెకండ్స్ తర్వాత? ఆఫ్టర్ 15 సెకండ్స్. ఆఫ్టర్ 15 సెకండ్స్ తర్వాత జెట్ ప్లేన్ ఇక్కడ ఉంది. ఆఫ్టర్ 15 సెకండ్ జెట్ ప్లేన్. ఓకే, సో ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ చేంజెస్ టు 30 డిగ్రీ. ఇప్పుడు ఇది ఏ పాయింట్ నుంచి యాంగిల్ ఎంత ఉంటుందట? 30 డిగ్రీ యాంగిల్ చేస్తుంది. అంటే ఇందులో హాఫ్ కరెక్ట్ 30 డిగ్రీస్ యాంగిల్ చేస్తుంది. సో నెక్స్ట్, ఇఫ్ ద జెట్ ప్లేన్ ఈస్ ఫ్లయింగ్ అట్ ఏ కాన్స్టాంట్ హైట్ ఆఫ్ 15 డిగ్రీ రూట్ 3 మీటర్. సో జెట్ ప్లేన్ ఇక్కడ ఎగరొచ్చు, ఇక్కడ ఎగరొచ్చు, బట్ ఎక్కడ ఎగిరినా ఇక్కడ హైట్ మాత్రం సేమ్ గా ఉంది. సో ఇక్కడైనా హైట్ ఎంత ఉంది? 1500 రూట్ 3 ఉంది. సో ఇక్కడ జెట్ ప్లేన్ ముందుకు వచ్చిన ఆఫ్టర్ 15 సెకండ్ తర్వాత జెట్ ప్లేన్ ఇక్కడికి వచ్చిన హైట్ సేమ్. ఓకే, సో ఇక్కడ హైట్ సేమ్, ఇక్కడ కూడా హైట్ సేమ్ 1500 రూట్ 3. సో వాట్ ఈస్ ద ఫైండ్? సో ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ ది జెట్ ప్లేన్. వాట్ ఈస్ ద స్పీడ్? What is the speed of jet? Speed formula: distance by time. Distance by time. So what is distance? What is time? Time is after 15 seconds. 15 seconds means time. What is distance? How to find the distance? Distance between first place to second place. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. సో ఇక్కడ arrow marks ఇక్కడ వేసినా కదా, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు distance how much? ఈ distance ను find out చేయాలి. ఓకే, సో నేను ఏ తీసుకున్నా, ఇది బి సి డి ఈ. ఓకే, ఫ్రమ్ ఏ పాయింట్ ఈజ్ అ గ్రౌండ్. సో ఏ ఈజ్ ఆల్సో గ్రౌండ్. ఏ ఈజ్ పాయింట్. సో టేకింగ్ ద యాంగిల్ 60 డిగ్రీ. సో
బి అనేది జెడ్ ప్లేన్. సో జెడ్ ప్లేన్ బి అనే ప్లేస్ లో ఉంది. అక్కడ 60 degrees యాంగిల్ చేస్తుంది ఏ, బి నుంచి ఏకు, అంటే ఏ నుంచి బికి జెడ్ ప్లేన్ 60 degrees యాంగిల్ చేస్తుంది. ఈ జెడ్ ప్లేన్ ఆఫ్టర్ 15 seconds తర్వాత వెళ్ళిపోయింది. ఆఫ్టర్ 15 seconds తర్వాత వెళ్ళిపోయి డి అనే పాయింట్ వద్దకు వెళ్ళింది. సో జెడ్ ప్లేన్ ఇప్పుడు డి వద్ద ఉంది. హైట్ మాత్రం మారలే. ఇక్కడ 1500√3 హైట్ లోనే ఉంది, ఇక్కడ కూడా 1500√3 హైట్ లోనే ఉంది. బట్ డి ప్లేస్ పోయినప్పుడు యాంగిల్ మారింది. ఎంత యాంగిల్ చేస్తుంది ఇప్పుడు? యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ 30 degree యాంగిల్ చేస్తుంది. సో ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ ది జెట్ ప్లేన్, డిస్టెన్స్ బై టైం. విచ్ టైమ్ ఈస్ టేకెన్ ఆఫ్టర్ 15 seconds. విచ్ ప్లేస్? బి నుంచి డి కి 15 seconds టైం పడింది. సో బి నుంచి డి కి ఎంత డిస్టెన్స్ ఉంది? సో బి నుంచి డి అన్న, సి నుంచి ఈ అన్న సేమ్. ఓకే, దీని పక్కన పెడితే సో ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ కావాలి. సో ఈ బి నుంచి డి అన్న, సి నుంచి ఈ అన్న సేమ్ ప్లేస్. సో ఇక్కడ ఎక్స్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ మనం 2 ఎక్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ రెండు ట్రయాంగిల్స్ ఫామ్ అవుతాయి. ఫస్ట్ ట్రయాంగిల్ ఈజ్ ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్, రైట్ యాంగిల్. ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు బిసిఏ, ఓకే, ఇక్కడ 60 degrees యాంగిల్ చేస్తుంది. ఇక్కడ 1500√3, బట్ ఏసీ ఈజ్ నాట్ గివెన్. సో టేకింగ్ వై అనుకుంటున్నాను. సో వై ఈజ్ ఫైండ్ అవుట్ చేయాలి ఫస్ట్ ప్రాబ్లంలో. సెకండ్ ప్రాబ్లంలో డిఈఏ బట్ 30 degree. సో 30 degree. బట్ ఇప్పుడు ఏ నుంచి ఈకి రావాలంటే ఏ నుంచి సికి రావాలా, అంటే వైకి రావాలా, తర్వాత ఎక్స్కి రావాలి. సో వై ప్లస్ ఎక్స్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ 1500√3, బోత్ సైడ్ 1500√3 ఈజ్ సేమ్. ఓకే, ఫైండ్ ద ఎక్స్. ఫస్ట్ వై ఫైండ్ అవుట్ చేసి వై సబ్స్టిట్యూట్ చేస్తే ఎక్స్ వాల్యూ వస్తుంది. సో ఎక్స్ ఈజ్ ఓన్లీ డిస్టెన్స్. డిస్టెన్స్ బై టైం. డిస్టెన్స్ ఈజ్ ఎక్స్, టైమ్ ఈజ్ 15. సో డిస్టెన్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ డ్రా ద డయాగ్రామ్. ఫస్ట్ neatly draw the diagram. So given height of the plane from the ground, height of the plane, ground నుంచి height plane. సో BC ఎంత ఉంటుందో DE అంతే ఉంటుంది, 1500√3. angle of elevations over 30 degree or 60 degree. Let CE is equal BD. CE is equal, CE ఎంత ఉంటుందో BD కూడా అంతే ఉంటుంది, x. అదే విధంగా let AC equal to y meter. AC ని ఏమనుకుంటాం? y meters అనుకుంటాం. సో టేకింగ్ ద ఫస్ట్ ట్రయాంగిల్ BCA. సో BCA అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ BCA ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో హౌ మచ్ యాంగిల్ BCA? ఫస్ట్ ట్రయాంగిల్ ఎంత చేస్తుంది యాంగిల్? 60 degree. నెక్స్ట్ DEA, ఇది DEA. హౌ మచ్ యాంగిల్? ఫైండ్ అవుట్ 30 degree. హౌ మచ్ యాంగిల్? 30 degree యాంగిల్ చేస్తుంది ఇక్కడ. సో 30 degree. సో రైట్ డౌన్. So taking first triangle in BCA, see 90 degree right angle triangle. So 60 opposite side by adjacent side. How much theta? Theta is equal 60 degree by 1500√3 by y. So opposite side is 1500√3. Adjacent side is y meter. Tan 60√3 is equal 1500√3 by y. So transposing left side, √3 into y is equal 1500√3. Y is equal 1500√3 divided by √3. So √3 cancel. So y is equal 1500. So listen. So y is equal 1500√3. Sorry, 1500. So √3 cancel, 1500. So next DEA, right angle triangle. Tan how much theta? 30 degree. Opposite side same, 1500√3 by adjacent side is 5 plus x, y plus h. So tan 30, 1 by √3. 1500√3 plus, so what? Okay, y value is 1500√3. We'll substitute. Y is equal 1500. Substitute the y equal 1500. So carefully listen. Tan 30 equal 1500√3 by y plus h. 1500√3 divided by, so y value substitute how much? 1500 plus h. 1500 plus h. So clearly observe. So cross multiplication.
1500 plus h equal to 1500 root 3 again into root 3. We observe root 3 into root 3. 1500 plus h equal to 15 into 1500 into root 3 is equal root 3 into root 3 how much into 3 root 3 whole square avutundi square ku root cancel avute 3 1500 plus h is equal 15 3 ja 4500 x is equal plus 1500 is transposing right side 4500 minus 1500 h equal to 4500 lonchi 1500 subtract this 3000. Okay, this is what is x? X is the distance. Next we have to find the speed of jet plane. Write down this one first in the work rayandi. Okay, last line. Distance traveled in 15 seconds. How much? 15 seconds ko 3000 meters వెళ్ళింది. Speed of the jet plane, distance by time. How much distance? 3000 divided by time 15. So 15 1 ja 15, 15 2 ja 30, 2 zeros. So how much? 200 meter per second. So in the distance వెళ్ళింది. So in the speed వెళ్ళింది. Okay, write down. So write down problem. The ratio of length of a rod and its shadow is 1:√3. Then angle of elevation the sun is first option 45 degree, 30 degree, 75 degree, 90 degree. Okay, ratio of length of rod and its shadow is 1:√3. Find the angle of elevation. So 1:√3. Length of rod, for example rod ఇలా పెట్టినాం. సో దాని యొక్క షాడో పడుతుంది ఎంత పోతా. సో ఇలా షాడో పడినప్పుడు సో ఎంత యాంగిల్ చేస్తుంది. ఓకే, సో లెంత్ ఆఫ్ రాడ్ హౌ మచ్ ఇస్ నాట్ టేకెన్. లెట్ లెంత్ ఈక్వల్ టు హౌ మచ్ 1x అనుకుందాం, x అనుకుంటున్నా. ఓకే, సో అదేవిధంగా షాడో, సో లెంత్ ఆఫ్ రాడ్ షాడో హౌ మచ్ √3x. ఓకే, so this is 1x means 1x spot, దీన్ని √3x spot అంటారు. హౌ మచ్ యాంగిల్. సో థీటా కి ఇది అవుతుంది ఆపోజిట్ సైడ్, ఇది అడ్జాసెంట్ సైడ్. వాట్ ఈస్ ద రిలేషన్ ఫార్ములా? tan theta. సో tan theta is equal opposite side by adjacent side. tan theta is equal opposite side 1x by, so x means 1x by √3x. x cancel. So tan theta is equal 1 by √3. So tan theta is equal, when did 1 by √3 in tan theta? Tan theta ఎప్పుడు అవుతుంది? tan 30. Both side theta is removed. So tan is removed. Theta is equal 30 degree. So angle of elevation of sun means angle of elevation of sun. Sun B. So sun B. So angle ఎంత? E is 30 degree. Right now. So important. So option B is correct. Next problem. Do homework. So same problem. Please do homework. A pole of 2 meter high casts shadow 4√3 meters on the ground. Then the sun is angle of elevation. So ఇక్కడ height 12 ఇచ్చినాడు, ground 4√3. tan అప్లై చేయండి డైరెక్ట్లీ. 12 by 4√3. 4 1 జా 4 3 జా. సో √3 3 నేను రాసుకోవచ్చు, ఇక్కడ √3 into √3 రాసుకోవచ్చు. సో 1 by ఓన్లీ √3. ఆన్సర్ ఈజ్ 60 degree వస్తుంది. ప్లీజ్ డూ హోంవర్క్. సో ప్లీజ్ డూ హోంవర్క్. సో 12 by 4√3. 4 1 జా 4 3 జా 3 by √3. 3 హౌ టు రైట్? √3 into √3 రాసుకోవచ్చు. √3 క్యాన్సల్. √3 ఎప్పుడు అవుతుంది? ట్యాన్లో √3 tan 60కి. థీటా ఈక్వల్ 60 degree. సో ప్లీజ్ డూ హోంవర్క్. డయాగ్రామ్ వేసి నీట్గా రాయండి. సో రైట్ ఆన్ ద నెక్స్ట్ ప్రాబ్లం. ఇఫ్ ద సన్స్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఈజ్ 60 degree, దెన్ పోల్ ఆఫ్ హైట్ ఈజ్ 6 meter, విల్ క్యాస్ట్ ఎ షాడో ఆఫ్ లెంత్ -meter. సో ఆప్షన్ ఏ, ఆప్షన్ బి √3, 5√3, 6√3 అండ్ డి ఆప్షన్ D √3.
So angle of elevation theta equals 60 degree. Height of the pole 6 meters. So height of the pole enta? AB is the height of the pole. Its shadow. So pole yokka shadow BC. Find out chal what x anukunna. How much angle? 60 degree. In triangle ABC. ABC is the right angle triangle. Same apply tan theta. Opposite side by adjacent side. Tan how much angle? 60 degree. So this is the opposite side. This is the adjacent side. 6 by x. Tan 60 value root 3. 6 by x. So root 3 how to write? Root 3 by 1 is equal 6 by x cross multiplication. Root 3 into x. Root 3x equal to 1 into 6. X equal to 6 by root 3. So 6 by root 3 is rationalizing. 6 into root 3 by root 3 into root 3. 6 into root 3. 6 root 3 by root 3 into root 3. 3. 3 1 ja, 3 2 ja. X equal to 2 root 3. So what is x? Length of her shadow. Length of shadow. 2 root 3 meters. Okay? Write down. Write down. So this type of models, number of public is repeated. So carefully write down. Next problem. If the height and length of shadow a man are the same, then the angle of elevation of the sun is important. So in the problem, if the height and length of shadow of man are same, okay? Height of man, length of shadow. A man నిలబడితే shadow. రెండు కూడా equal. So రెండింటి same కాబట్టి x meters అనుకుంటున్నా. Let find the angle of elevation of the angle of elevation. Okay, angle of elevation find out jala. So tan theta equal to, so x by x. Tan theta is equal x by x. x1 ja. Tan theta 1 by 1 means 1. Tan theta equal to 1 ఎప్పుడు అవుతుంది tan లో 45 degree. So theta is equal 45 degree. What is theta? Angle of elevation. Angle of elevation equal to of sun is equal 45 degree. Okay, write down. So next problem, x equal secant theta plus tan theta, y is equal secant theta minus tan theta. Then find xy. Xy value find out chala. X into y meaning x and secant theta plus tan theta into y and secant theta minus tan theta. So what is the formula? A plus b into a minus b. How much? A square minus b square you write. Okay. Secant square theta minus tan square theta. Secant square theta minus tan square theta value 1. Xy equal to 1 answer. Okay. So important, write down. So next question. X equal to a sin theta, y equal to a cos theta. Then find x square plus y square. So x square plus y square is equal a sin theta. X nu square cheyannadu plus y nu square cheyannadu a cos theta whole square. So ab whole power m, a power m, b power m formula. ab whole power m అంటే a కు m అప్లై చేయాలి, b కూడా m అప్లై చేయాలి. అంటే a స్క్వేర్ sin square theta plus same a square cos square theta. What is the common in both? A square. So sin square theta plus cos square theta. What is the value of sin square theta plus cos square theta value? So is 1. A square into 1. So a square. So x square plus y square is also 1. A square. Right now. Okay, thank you. Chapter is complete. So please do practice. Very important. Practice is makes man perfect. So enta practice chesthe anta gurtuntundi chapter. So any doubts, call me.